హాయ్, దిస్ ఈజ్ రవి. స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్గా చాలామందికి పరిచయం. కేసీఆర్ సర్కార్లో ఆమె చెప్పిందే మాట, ఆమె చేసిందే పని. అలాంటి స్మితా సబర్వాల్కి రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంట్రీ దొరకలా. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఆమె రేవంత్ సర్కార్లోకి, ఇంకా చెప్పాలంటే రేవంత్ కోటలోకి ఎంట్రీ అయ్యారు. మరి ఆమెకు ఎంట్రీ ఎలా లభించింది, అసలు ఏం జరిగింది, తెర వెనుక జరిగిన మంత్రాంగం ఏంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. స్మితా సబర్వాల్ కేసీఆర్ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత రేవంత్ సర్కార్లో ఆమెకి ఎంట్రీ లభించలేదు, కొంచెం దూరం పెట్టారని వార్తలు వచ్చినాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారడం కనిపిస్తుంది. సో ఏం జరిగింది? సో ఒకటి ఏంటంటే, స్మితా సబర్వాల్ వ్యవహరించినటువంటి తీరు ఇంకొక ఐఏఎస్ కనుక అదే తరహాలో కనుక వ్యవహరించినట్టయితే మరొకలాగా ఉండేది. కానీ స్మితా సబర్వాల్ని ఏమీ చేయలేని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండిపోయింది చాలా కాలం పాటు. కారణం ఏంటంటే, స్మితా సబర్వాల్కి ఢిల్లీలో ఒక పెద్ద లాబింగ్ ఉంది అనేటువంటిది నేను చెప్పడం కాదు. ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ అప్పుడు ట్వీట్ కూడా చేశారు. స్మితా సబర్వాల్ ఎన్ఓసి తీసుకొని ఈవిడ సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోతున్నారు, బట్ ఆమెను వెళ్ళనీయకుండా ఆపండి అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు. అవును. ఎందుకు ఆ ట్వీట్ చేశారంటే, ఇక్కడ మిషన్ భగీరథ పనులు కానీ, లేదంటే నీటిపారుదల శాఖకు సంబంధించిన ఫైల్స్ కానీ, ఇవన్నీ కూడా ఆవిడ చేతి మీద కానీ ఆవిడ ఆధ్వర్యంలోనే వెళ్ళాయి. సీఎం ఆఫీస్లో సెక్రటరీగా ఉన్నారు కదా. సో కాబట్టి మొత్తం ఇవన్నీ కూడా, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అక్కడ సీఎం ఆఫీస్లో ఈవిడకి కేటాయించినటువంటి విభాగాలు ఇవి. సో కాబట్టి వీటన్నిటికి రిలేటెడ్ ఆవిడే సమాధానం చెప్పాలి. కానీ ఇరిగేషన్కి సంబంధించిన రివ్యూ మీటింగ్లు కూడా రాకుండా ఆవిడ ఎస్కేప్ అయ్యారు, రాలేదు. అయినా కానీ మినిస్టర్లు ఏం చేయలేకపోయారు. లాస్ట్కి ఆవిడని స్పాన్సర్ చేసేసి తెలంగాణ ప్రణాళికా సంఘం కార్యదర్శిగానే ఏదో వేస్తున్నట్టున్నారు. ప్రస్తుతం ఫైనాన్స్ అనుకుంటా, తెలంగాణ ఫైనాన్స్కు సంబంధించినటువంటి దాంట్లో ఏదో సెక్రటరీ చేశారు, ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే, ఆవిడ మొత్తానికి ఢిల్లీ లాబింగ్ పని చేసిందా, లేదంటే సెంట్రల్ లాబింగ్లో ఏదన్నా ఆవిడకి కీ పర్సన్స్ ఏమైనా తెలుసా, అసలు ఎవరి ద్వారా ఏ విధంగా చేశారో తెలియదు. కానీ మొత్తానికి రేవంత్ రెడ్డి కోటరీలోకి ఎంట్రీ ఇచ్చారు అనేది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో వినిపిస్తుంది. ఇటీవల వరకు కూడా రేవంత్ రెడ్డికి అంత దూరంగా ఉన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రిగా ఎవరైనా ప్రమాణ స్వీకారం చేయగానే సీనియర్ ఐఏఎస్లు వచ్చి విషెస్ చెప్తూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. సివిల్ సర్వెంట్స్ ఎక్కువగా, అందులో సీఎం ఆఫీస్లో ఉండేటువంటి సివిల్ సర్వెంట్స్ ఇంకా ఎక్కువగా మిగతా వాళ్ళకన్నా కూడా ఎక్కువగా సీఎం దగ్గరికి కలిసి ఆయనకి విషెస్ చెప్పడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాంటిది దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 2 వారాల పాటు కనిపించలేదు ఆవిడ. 2 వారాల పాటు కనిపించకుండా ఆ 2 వారాల తర్వాత మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఫైల్స్, అంటే పంచాయతీరాజ్ శాఖ అనుకుంటే సీతక్క బాధ్యతలు తీసుకునేటువంటి సందర్భంగా ఆ రోజు కనిపించారు. ఆ రోజు కూడా ఎలా కనిపించారు, ఆవిడేమో సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఈమెమో ఒబీడియంట్గా కూర్చుంది మినిస్టర్. ఆ ఫోటో కూడా వైరల్ అయింది. మినిస్టర్ ఎవరు అనేది, మినిస్టర్ స్మితా సబర్వాల్ లేదంటే సీతక్క అనేటువంటి ఫోటో కూడా అప్పుడు వైరల్ అయింది సోషల్ మీడియాలో. సో ఆ తర్వాత ఇంకా ఈవెని రివ్యూ మీటింగ్లో రమ్మంటాం, నాకు సంబంధం లేదని అంటాం, నేను మిషన్ భగీరథ వరకే పరిమితం, నాకు నీటిపారుదల సాగితే సంబంధం లేదని చెప్పి అంటాం. తర్వాత ఆయన రివ్యూ మీటింగ్లు పెట్టుకోవడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులతోటి శ్వేతపత్రం కూడా, మిగతా అన్ని డిపార్ట్మెంట్ మీద శ్వేతపత్రం ఇచ్చారు, కానీ నీటిపారుదల శాఖ మీద శ్వేతపత్రం విడుదల చేయడానికి తెలంగాణ అసెంబ్లీలో చాలా కాలం పాటు టైం తీసుకున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో అప్పుడు స్మితా సబర్వాల్ దూరంగా ఉండిపోయారు. సరే, ఎట్టకేలకు స్మితా సబర్వాల్ సీఎం ఆఫీస్కి వెళ్ళకపోయినప్పుడు కూడా అనేక మీటింగుల్లో, అంటే ఈ ఐఏఎస్ల మీటింగుల్లో రేవంత్ రెడ్డి మీకు ఇష్టం లేనటువంటి వాళ్ళు వెళ్ళిపోండి, మా పనితీరు ఇలా ఉంటుంది, 18 గంటలు పనిచేయాల్సి వస్తుంది, మేము ప్రజాపాలన అందించదలుచుకున్నాము, మీరు దానికి సిద్ధపడి మీరు పనిచేయాలనుకుంటే చెయ్యండి, లేదా మీకు ఉండేటువంటి వెసులుబాటును ఉపయోగించుకొని మీరు సెలవు పైన వెళ్ళటము, లేదంటే డిప్యూటేషన్ మీద వెళ్ళిపోవటము అలా చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా స్మితా సబర్వాల్ గురించే ఆయన చెప్పాడు. స్మితా సబర్వాల్ని ఏం చేయలేని పరిస్థితుల్లో తెలంగాణ గవర్నమెంట్ ఉంది. సో స్మితా సబర్వాల్ ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు ఈ 2-3 నెలల్లో ఆమె మరి ఏం చేశారో తెలియదు, కానీ మొత్తం మీద ఆమె కొంత లైజనింగ్కి వచ్చారు, రేవంత్ రెడ్డితో కలిశారు.
రేవంత్ రెడ్డితో మాట్లాడారు అనేటువంటిది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో లేటెస్ట్గా వినిపిస్తున్నటువంటి మాట. ఏ సందర్భంలో ఇవన్నీ జరిగాయి అని అంటే, ఒకవైపు ఏమో విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది మేడిగడ్డ విషయంలో, విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. కాళేశ్వరం విషయంలో మొత్తం ఎంక్వైరీ జరుగుతుంది. దాదాపు 3 చోట్ల కేసులు పెట్టడానికి అవకాశం ఉందని చెప్పి విజిలెన్స్ తేల్చింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశాల్లో 3 చోట్ల కేసులు పెట్టచ్చు అధికారుల మీద అని చెప్పి తేల్చింది తాజాగా ప్రభుత్వానికి అందజేసినటువంటి నివేదికలో. ఏంటి అవి అని అంటే, ఒకటి ఎల్ఎన్టీకి పనులు చేయకుండానే వాళ్ళకి బిల్స్ ఇవ్వటం ఒకటి. రెండు ఏంటంటే, ఈ పనులకు సంబంధించి లయబిలిటీ అంటే పనులు పూర్తి కాకుండా పూర్తి అయ్యాయి అని చెప్పేసి చేయటం ఒకటి. రెండు ఏంటంటే సబ్ కాంట్రాక్టర్స్, 3 సబ్ కాంట్రాక్టర్స్కి వీళ్ళు బిల్స్ ఇచ్చేసి పనులు చేయించడం ఒకటి. ఇక్కడ ఆ సంబంధిత అధికారుల మీద కేసులు పెట్టచ్చు అనేది ఒక రికమెండేషన్స్ చేశారు వాళ్ళు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఓకే. సో ఇప్పుడు కనుక ఒకవేళ కేసులు పెడితే ఎవరి మీద పెట్టాల్సి వస్తుంది? ఈఎన్సీ మీద పెట్టాలి. ఆల్రెడీ ఈఎన్సీ అతను వెంకటేశ్వర్లు అన్న అతను సస్పెండ్ చేశారు, రిటైర్డ్ అయిపోయారు. ఎవరు ఇరిగేషన్ సెక్రటరీ ఎవరు రజిత్ భార్గవ్ ఎవరు సంథింగ్ రజిత్ కుమార్ ఆయనేమో రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ ఎవరు ఇరిగేషన్కి సంబంధించి ఎవరు ఉండాలి? ఫైల్స్ మొత్తం ఎంక్వైరీ చేసిన వాళ్ళు స్మితా సబర్వాల్, అంతే కదా, స్మితా సబర్వాలే కదా మొత్తం ఎంక్వైరీ చేసింది. సో అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కేసులు పెట్టేసి వాళ్ళ నుంచి ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి అనేది ఒకటి వినిపిస్తుంది ప్రభుత్వంలో. ఇలాంటి సందర్భంలో స్మితా సబర్వాల్ కలిశారు అనేది కొంత సచివాలయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడు వరకు మేడిగడ్డకు సంబంధించి ఏమైందో తెలియదు. నిన్న చలో మేడిగడ్డ అంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్ళారు. ఒకవైపు ఏమో వీళ్ళు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏమో ఒక నివేదిక ఇచ్చింది. తర్వాత సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వస్తున్నారు, వచ్చి మేము చెప్పేంత వరకు మీరు నీళ్లు నింపొద్దు అని చెప్పి చెబుతున్నారు. అసలు దాన్ని వైబిలిటీ ఉందా లేదా అని తెలుస్తామని చెప్పి కమిటీ రాబోతుంది. కమిటీ వచ్చిన తర్వాత కమిటీ ఇచ్చే నివేదికలను బేస్ చేసుకుని గత ప్రభుత్వం లేదు, ఇప్పుడు ప్రభుత్వం కూడా సహకరించట్లేదు దాని మీద పూర్తి స్థాయిలో మేము నివేదిక ఇవ్వడానికి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే అసలు సిడబ్ల్యూస్ పర్మిషన్స్ లేకుండానే కట్టారనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ బయటికి వస్తున్నటువంటి సమయంలో స్మితా సబర్వాల్ రేవంత్ రెడ్డిని కలిశారు అనేటువంటి న్యూస్ అనేది కొంత హాట్ టాపిక్గా మారింది. ఓకే. సో అంటే సెంట్రల్ నుంచి లాబింగ్ ద్వారా ఏమన్నా లైజనింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ రేవంత్ రెడ్డి తోటి, లేదంటే ఇవన్నీ కేసులు అన్నీ వస్తున్నాయి కాబట్టి బాధ్యులుగా అవన్నీ అనుకుంటున్నారు అనేటువంటి కాన్సెప్ట్లో కలిసారా, లేదంటే రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుందనేది గ్రహించి ముందుగానే కొంత కాంప్రమైజ్ ధోరణికి వెళ్తున్నారా అనేది రకరకాలుగా సచివాలయంలో చర్చ అయితే జరుగుతుంది. బట్ సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించే పరిస్థితి లేదు, రిటైర్డ్ జడ్జి చేత విచారణ చేయించుకోమని చెప్పి హైకోర్టు చెప్పింది. అలా కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి తెలంగాణ సిఐడి చేతనే ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని ఒక ఒపీనియన్కి వచ్చినట్టున్నారు. సిబిఐకి ఇచ్చిన సెంట్రల్ పరిధిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేయలేము అనే కాన్సెప్ట్లో ఆయన ఉన్నారు. సో ఈ గందరగోళం మధ్య ఒక్కసారి కనుక విచారణకి ఆదేశిస్తే ఈ అధికారులు మొత్తం వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళల్లో స్మితా సబర్వాల్ కూడా ఏదో ఒక సందర్భంలో వచ్చి ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఉంటుందేమో, అందుకే వచ్చారా అనేది సచివాలయ వర్గంలో ఇప్పుడు చర్చ. మొత్తం మీద ఏంటంటే తొలి రోజుల్లో ఉన్నటువంటి గ్యాప్ ముఖ్యమంత్రి స్మితా సబర్వాల్కి ఇప్పుడు లేదు అని చెప్పి అంటూ ఉన్నారు. సో దాన్ని లేకపోవడానికి కారణం ఢిల్లీ లాబింగ్ పనిచేసిందా, లేకపోతే పరిస్థితులు ఆ విధంగా తీసుకొచ్చాయా అనేది చర్చనీయాంశం. ఓకే. సో మొత్తానికి స్మితా సబర్వాల్ రేవంత్ కోర్టులోకి ఎంటర్ అయ్యారు. సో రేవంత్ కోర్టులో ఆ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతారా, లేదా ఈ కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించి కార్నర్ అవుతారా తెలియాలని కొంతకాలం ఆగాల్సిందే. థ్యాంక్ యూ.